శ్రీమన్మహాభారతము 418వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 14వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడిని, కృష్ణ, నేను రాజసూయ యాగము చెయ్యాలి అని అనుకుంటున్నాను. నీ అభిప్రాయమును బట్టే నా అంతిమ నిర్ణయం ఉంటుంది అని అడగగానే శ్రీకృష్ణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ధర్మజా, సర్వై గుణై మహారాజ రాజసూయం త్వమర్హసి జానతస్త్వేవ తే సర్వే కించిత్ వక్ష్యామి భారత. ఓ ధర్మజా, నువ్వు సర్వగుణవంతుడవు, రాజసూయ యాగము చేయదగినటువంటి వాడివి, నీకంతా తెలుసు. అయినా అడిగావు కాబట్టి నాకు తోచినది నేను చెప్తున్నాను, విను. ఓ ధర్మజా, జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు క్షత్రియులందరినీ సంహరించాడు. అప్పుడు మిగిలిపోయిన రాజులు కొందరున్నారు. వారు కేవలము నామమాత్రపు రాజులే. అయితే క్షత్రియులంతా కలిసి క్షత్రియులనందరినీ జయించిన వాడే సామ్రాట్టు అని ఒక కుల నియమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ విషయం నీకు కూడా తెలుసు. పెద్ద పెద్ద రాజులు, భూమండలములోని ఇతర సామాన్య రాజులు కూడా తమను పురూరవ వంశానికి, ఇక్ష్వాకు వంశానికి వారసులుగా భావిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరాసంధుడు మొత్తం క్షత్రియులందరి యొక్క సంపదలను కొల్లగొట్టి తానే సామ్రాట్టుగా అభిషిక్తుడై ఉన్నాడు. ఆ జరాసంధుడు తన బలపరాక్రమములతో అందరినీ ఆక్రమించి ఆధిపత్యాన్ని వహిస్తూ ఉన్నాడు. ఆ జరాసంధుడు ఈ భూమండలాన్నంతటినీ అనుభవిస్తూ ఇతర రాజులతో మిత్రభేదాన్ని కల్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం అందరినీ మించినటువంటి రాజు ఆ జరాసంధుడే. ఇప్పుడు లోకమంతా ఆయన అదుపులో ఉంది. ఓ ధర్మజా, ఆ జరాసంధుడు తన యుక్తితో, రాజనీతితో మహాసామ్రాజ్యాన్ని సాధించుకున్నాడు. పరాక్రమవంతుడైనటువంటి శిశుపాలుడు అన్ని విధాలా ఆ జరాసంధుని ఆశ్రయించి ఆయన దగ్గర సేనాపతి అయ్యాడు. మాయాయుద్ధ నిపుణుడు, మహాబలుడు అయినటువంటి దంతవక్త్రుడు కూడా ఆ జరాసంధున్నే ఆశ్రయించి శిష్యునిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మహాపరాక్రమవంతులు, మహాత్ములైనటువంటి హంస డింభకులు కూడా ఆ జరాసంధుడినే ఆశ్రయించి ఉన్నారు. దంతవక్త్రుడు, కరభుడు, మేఘవాహనుడు వీరందరూ ఆ జరాసంధుడినే తమ శిరోమణిగా భావిస్తూ ఉంటారు. భగదత్తుడు ముర, నరక దేశాలను పరిపాలించేటటువంటి వాడు, అంతులేని బలము కలిగినటువంటి వాడు. వరుణదేవునిలాగా బలసంపన్నుడు ఆ భగదత్తుడు. నీ తండ్రికి మిత్రుడు. ఆ భగదత్తుడు కూడా వాచాకర్మణ జరాసంధునికి లోబడే ఉన్నాడు. అయినా మనస్సులో మాత్రం నీ పైన స్నేహ సంబంధం ఉంది. నీ తండ్రి లాగా మంచి వాత్సల్యము నీ యందు, నీ తండ్రిలాగా మంచి వాత్సల్యము కలిగినటువంటి వాడు ఆ భగదత్తుడు. అంతేకాకుండా వంగ, పుండ్ర, కిరాత దేశాధిపతి అయినటువంటి పౌండ్రకుడు కూడా ఆ జరాసంధుని పక్షాననే చేరాడు. గతంలో నేను
ఉదాసీనంగా ఉండటం వలన ఆ పౌండ్రకుని సంహరించలేదు. వాడేం చేస్తాడంటే వాడే పురుషోత్తముడుగా భావిస్తూ ఉంటాడు. ఆ పౌండ్రకుడు తనను తాను పురుషోత్తమునిగా భావించుకుంటూ ఉబలాటముతోని నాలాగా ఎప్పుడూ శంఖచక్రములను ధరించి ఉంటాడు. అందుకే అతనికి పౌండ్రకో వాసుదేవేతి యోసౌ లోకేభివిశ్రుత, పౌండ్రక వాసుదేవుడు అని అతనికి లోక విఖ్యాతి అంటూ శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు విషయాలన్నీ చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ,
తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.